కూటమిని సమన్వయం చేసుకోవడం ముఖ్యం. వర్మ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకునన్నా సరే ఆలోచించాల్సింది. ఇటు జనసేనకు సంబంధించి మొన్న మధ్యన ఏది చంద్రగిరి నియోజకవర్గంలో అయన్నీ పీకి పారేయడాల దగ్గర నుంచి, అటు జనసేనకు సంబంధించినటువంటి వినుత కోట లాంటి వాళ్ళ గొడవలు ఇయన్నీ చూసాం. ఇక్కడ సమన్వయ కమిటీలన్నది ఎన్నికల ముందు పెట్టారు. ఎన్నికల తర్వాత కూడా ప్రతి నెలా సమన్వయ సమావేశాలు అది పోయా. రాష్ట్ర స్థాయి సమన్వయం లేదు. జాతీయ ఇదే మన దాన్నేమంటారు పార్టీల స్థాయి సమన్వయం లేదు. నియోజకవర్గాల స్థాయి సమన్వయం లేదు. అది చేసుకోకపోతే ఇది పేరకపోతుంది. ఎందుకంటే యాంబిషియస్‌గా ఉంటారు ఎవరికాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పని తమ ద్వారా జరగాలని కోరుకుంటారు. ఏదో ఒక పని కాదు. తాము చెప్పే పని జరగాలని కోరుకుంటారు. 10 జరిగి 1 జరగకపోతే అసంతృప్తి పడుతున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు 10లో 1 అవుతోందని అసంతృప్తి చెందుతున్నది జనసేనోళ్ళు. అసలు ఏమీ జరగట్లేదన్నది ఫీల్ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇది కార్యకర్తల్లో పెరిగిపోతే రేపటి ఎలక్షన్స్ టైంకి వచ్చే పెద్ద సమస్య ఏంటయ్యా అంటే పార్టీలేం మారరు వీళ్ళు. వాళ్ళ ఓటు వాళ్ళేస్తారు. ఇప్పుడు మన జగన్‌కి జరిగింది అదే. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పార్టీని వదిలేశారు. ఎట్లా? వేరే పార్టీకేం ఓటే లేదు. తమ ఓటు వరకేసి కూర్చున్నారు. 10 మంది ఓట్లు తీసుకొచ్చే పని ఆపేసి. 11 సీట్లకు కొట్టింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.